హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రవిని. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఇవాళ రేపు ఎక్కడ చూసినా బిగ్ బాస్ జోరు బాగా వినపడుతుంది. బిగ్ బాస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు బిగ్ బాస్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. బిగ్ బాస్ ఆల్రెడీ 14 మంది కంటెస్టెంట్ సెలెక్ట్ అయిపోయారు. వాళ్ళల్లో ఈరోజు నైటు 7 o'clockకి ఆల్రెడీ అందరూ హౌస్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళల్లో కొంతమంది లిస్ట్ ఇప్పుడు చూద్దాం. తనుజ, భరణి, ఇమాన్యువల్, ఆశా, సుమన్ శెట్టి, సంజన, రాము రాథోడ్, సృష్టి, రీతు చౌదరి, హరీస్, మాస్క్ మ్యాన్ హరీస్, దమ్ము శ్రీజ, మనీష్, పవన్ కళ్యాణ్, ప్రియా, అందరు బాగానే ఉన్నారు. కామనర్స్లో 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. గుడ్, అందరు మంచి కంటెస్టెంట్స్, అందరు మంచి పర్ఫామ్ చేసిండ్రు, అందరు మంచిగానే వెళ్ళారు. మనం ఈరోజు 2 పాయింట్లలో మాట్లాడుకుందాం. ఒకటి, నాగాకు ఎక్కడో అన్ఫేర్ జరిగిందేమో అని నా ఒపీనియన్. అది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నాగాకు కరెక్ట్గా జరగలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కామనర్స్లో చూస్తే మనీష్, నేను అగ్ని పరీక్ష మొత్తం అన్నీ చూశాను. అప్పుడే నేను వీడియో స్టార్ట్ చేయాల్సింది, కాబట్టి కొన్ని కారణాల వల్ల వీడియో స్టార్ట్ చేసుకోలేకపోయాను. మనీష్ కంటే నాకు నాగా పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ అనిపించింది. నాగా యాక్టివ్ కానీ, మైండ్ సెట్ కానీ, అతని గేమింగ్ ఆడడం కానీ అన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి నాగాలో. అట్లని నేను నాగాకు పెద్ద ఫ్యాన్ అని కాదు, కాబట్టి ఏదున్నా నేను ముక్కుసూటిగా మాట్లాడతా. కాబట్టి మనీష్ కంటే నాగా బెటర్ అని నా ఒపీనియన్. ఈ వీడియోలో ఏవైనా తప్పు మాటలు కానీ ఏమైనా ఉంటే క్షమించండి. ఇది నా ఫస్ట్ వీడియో, దయచేసి అర్థం చేసుకుంటారని నా అభిప్రాయం. ఏదైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ చేయండి, సరిదిద్దుకుంటా. నేను ముందు ఇట్లాంటి తప్పులు జరగకుండా చూసుకుంటా. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో. దయచేసి మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. సెలెక్ట్ అయిన 5 కామనర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. నెంబర్ 1 హరీస్. అతని పర్ఫార్మెన్స్ పీక్. ఏ గేమ్ పెట్టినా మైండ్ సెట్, అతని ఆలోచన సూపర్ ఉంది. నెక్స్ట్ దమ్ము శ్రీజ. ఆ అమ్మాయి కూడా చాలా బాగా ఆడుతుంది, చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. ఆ అమ్మాయి కూడా సూపర్. మనీష్ కూడా గుడ్ ప్లేయర్, నేను కాదనట్లేదు. కాకుంటే నాగా కంటే కొంచెం తక్కువ నా అభిప్రాయం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, సోల్జర్ బాయ్. ఓకే, సోల్జర్ బాయ్ గుడ్, మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు, గేమ్స్ మంచిగా ఆడతాడు, అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ ప్రియా కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది, గేమ్స్ కూడా మంచిగా ఆడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది నాగా గురించి. ఇంకొక పాయింట్ కూడా ఉంది, అది లాస్ట్లో నీతో మాట్లాడతా ఒకసారి. టోటల్గా 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయ్యారు. దాంట్లో 5 మెంబర్స్ కామనర్స్. కాకుంటే ఇక్కడ బిగ్ బాస్ ఈరోజు నైట్ జరగబోయే ఎపిసోడ్లో టోటల్ 13 మెంబర్ ఎవరైతే అగ్ని పరీక్ష షోలో సెలెక్ట్ అయ్యారో ఆ టోటల్ 13 మెంబర్స్ స్టేజ్ పైకి వస్తారు. నాగార్జున గారితో మాట్లాడతారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళ బట్టలు కూడా అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేసారు. అందరు అక్కడ నించున్న తర్వాత ఎవరెవరు హౌస్లోకి వెళ్ళాలో 1 by 1 సెలెక్ట్ చేసి టాప్ 5ని లోపలికి పంపించారు. ఇదొక్కటే నాకు కొంచెం నచ్చలేదు. ఎందుకంటే దీని గురించి మాట్లాడదాం ఇప్పుడు. అందరు బట్టలు అన్నీ ప్యాక్ చేసుకుని వచ్చిన తర్వాత అక్కడి నుంచి టాప్ 5 సెలెక్ట్ చేసి వాళ్ళని పంపిస్తే మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళకు కూడా కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే అరే ఇంత దూరం వచ్చి మనం హౌస్లోకి వెళ్ళలేకపోతున్నాం ఎందుకు అనేది వాళ్ళకు కూడా కొంచెం బాధ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏమంటున్నంటే ఆ 13 మెంబర్స్ కాకుండా ఏదైతే ఉందో అగ్ని పరీక్ష షోలోనే ఎవరైతే టాప్ 5 సెలెక్ట్ అయ్యారో వాళ్ళని అక్కడే డిసైడ్ చేసి వాళ్ళ వరకే పంపించింటే ఇంకా మంచిగా ఉండొచ్చు, మేబీ బాగుండేదని నా అభిప్రాయం. ఇప్పుడు ఓన్లీ టాప్ 5 వెళ్తున్నారు, టోటల్ 14 మెంబర్స్. ఇప్పుడు మనం సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 తనుజ.
తనుజ ఈ అమ్మాయి చాలా సీరియల్స్ చేసింది, ముద్దమందారం ఇట్లాంటి సీరియల్ చాలా చేసింది. అమ్మాయి మంచిగా యాక్టరు, మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది అనుకున్నాం. నెక్స్ట్ భరణి కొన్ని సీరియల్స్ విలన్గా చేశాడు, కొన్ని సినిమాల్లో చేశాడు. ఇతను కూడా సూపర్ యాక్టర్. ఇమాన్యువల్ అందరికీ తెలిసిందే, మంచి కమెడియన్, జబర్దస్త్ ఇట్లాంటి షోలు చాలా చేశాడు. ఆశ అనే అమ్మాయి మనకైతే తెలియదు. సుమన్ శెట్టి ఓల్డ్ సినిమాల్లో చాలా సినిమాల్లో ఇతను ఉండేవాడు, కొంచెం కమెడియన్గా చేసేవాడు. కానీ ఇప్పుడు బాగా ఏజ్ కూడా అయిపోయింది, మరి ఎందుకు తీసుకున్నారో తెలియదు మనకైతే. చూద్దాం ఏం జరుగుతుందో. సంజన గురించి కూడా మనకైతే ఏం తెలియదు. రాము రాథోడ్ ఇతను ప్రజెంట్ యూట్యూబర్లో ఒక ఊపుతున్న క్యాండిడేట్. రాము రాథోడ్ పాప్ సింగర్, మొత్తం సాంగ్స్ పాడుతుంటాడు, చాలా బాగా పాడతాడు. సృష్టి గురించి అందరికీ తెలుసు. సృష్టి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా, ఎందుకంటే జానీ మాస్టర్ కొన్ని ఇన్సిడెంట్ వల్ల సృష్టి అందరికీ బాగా పరిచయం అయిపోయింది. సృష్టి గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు లోపల ఏం సృష్టిస్తుందో చూడాలి. సృష్టి. రీతు చౌదరి అందంతో పాటి అనుకో కూడా చాలా ఎక్కువ. ఈ అమ్మాయికి చాలా అందంగా ఉంటుంది. ఓన్లీ అందమే ఉంటుందా, పర్ఫార్మెన్స్ కూడా చేస్తుందా అనేది బిగ్ బాస్లో చూద్దాం. సెలబ్రిటీస్ అయినా ఎవరైనా మనం వాళ్ళు తప్పు చేస్తే ముక్కు సూటిగా మాట్లాడడమే, ఏదున్నా కూడా తప్పని చెప్పడమే. ఎవరికి ఇది ఉండదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎవరి ఇన్నర్ ఫీలింగ్, ఎవరి ఫీలింగ్ వాళ్ళు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హరీష్ కామనర్స్, దమ్ము శ్రీజ కామనర్స్, మనీష్ కామనర్స్, పవన్ కళ్యాణ్, ప్రియా. నాగరాజు అగ్ని పరీక్ష షోలో పాట వేశారు, అబ్బా నాగరం కాటు వేసింది అని. ఇప్పుడు పాపం బిగ్ బాస్ కాటు వేశాడు నాగరాజుకు. చూద్దాం, నాగా మేబీ రావచ్చేమో, చూద్దాము. ఇకపోతే ఈరోజు నైట్ ఎపిసోడ్లో ఈ 14 మెంబర్స్ ఎంట్రీ ఉంటుంది. ఒక్కొక్కరు సాంగు, ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్లు, ఒకరు డ్యాన్సులు అన్నీ చేస్తారు. ఓకే, ఇట్స్ ఓకే. కానీ ఈరోజు నైట్ ఎపిసోడ్ వీడియో చేయలేము, ఎందుకంటే అది పెద్ద మనకు ఇది ఉండదు. రేపటి నుంచి కంటెంట్, ఏదైతే కంటెంట్ ఉందో ప్రతి కంటెంట్, వాళ్ళు చేసే గేమ్ పర్ఫార్మెన్స్, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్లు, వాళ్ళు ఏం మాట్లాడుకునేది ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొస్తా. రేపటి నుంచి ప్రతి వీడియో షో 9కి స్టార్ట్ అయిపోద్ది, 10 కల్లా అయిపోతుంది. కాబట్టి 11:30 కల్లా మీకు వీడియో వచ్చేస్తుంది. కంపల్సరీ పెట్టేస్తా వీడియో ఒకటి. ఏం జరిగినా ఒకటి ప్రతిదీ మాట్లాడుకుందాం. దయచేసి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నాది ఇది ఫస్ట్ వీడియో. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఏమన్నా మార్పు చేసుకోవాలంటే కామెంట్ చేయండి. దయచేసి ఆ మార్పుని తీసుకొని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తా. ఇలాంటి తప్పులు ముందు జరగకుండా చూసుకుంటా. ఈరోజు అయితే వీడియో రాదు, రేపటి నుంచి అయితే వీడియో కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఈరోజు వీడియో పెట్టాలని నాకు అంత ఇది ఉండదు. మనం ఓన్లీ కంటెంట్ మీద క్రియేటర్. మనం ఏమున్నా వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ తప్పు అని చెప్పడం కోసమే మనం పెట్టినాం. వాళ్ళు వేసే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఇవన్నీ కామన్. నాకు సార్ వస్తాడు, ఇంట్రడక్షన్లు ఉంటాయి, ఒక్కొక్కరు వస్తారు, 1 by 1 వస్తారు, చెప్తుంటారు, డ్యాన్స్లు వేస్తుంటారు, వెళ్ళిపోతారు. బిగ్ బాస్ హౌస్ ఏదైతే ఉందో ఎక్స్ప్లోర్ చేస్తారు, అన్నీ చేస్తారు. అవన్నీ మనకు ఇది ఉండదు. రేపు ఏదైతే గేమ్ స్టార్ట్ అవుతుందో మన గేమ్ కూడా రేపటి నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి మాట్లాడుకుందాం. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తూ, మీ రవి యాదవ్.